శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర అర్బన్ సిఐ మనోహర్ కదిరేపల్లి గ్రామంలో గస్తీ తిరిగి ప్రజలను పోలీసులు చైతన్యపరుస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సీఐ సూచించారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే తనను సంప్రదించాలని, సకాలంలో స్పందించి పరిష్కారం దిశగా వెళ్తామని, పోలీసులతో ప్రజలు మమేకమై ఉండాలన్నారు. గుట్కా, మట్కా, జూదం, కర్ణాటక మద్యం అలాంటివి గ్రామంలో ఆడడం జరిగితే వెంటనే తనకు సమాచారం అందివ్వాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు. తెలుసుకున్నాము, ఊళ్ళు గ్రామాలు తిరగమని వచ్చినాం. వస్తాంటారా అప్పుడప్పుడు పోలీసులు? వస్తాంటారా? ఎందుకు వస్తారు? ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఏం జీవనాధారం ఏమి? వ్యవసాయమేనా? బాగా చదువుకుంటారా పిల్లలు? ఇక్కడ స్కూల్స్ ఉన్నాయా దగ్గరలో? ఇంగ్లీష్ మీడియమా? ఇక్కడ ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు వచ్చి మంచి పొజిషన్లో ఉండి కొత్తగా మన మడకసిర పొజిషన్ నుంచి వచ్చినాను. ఒక 15 రోజులు అయింది. నా పేరు మనోహర్. కొత్త ప్రమోషన్ వస్తాను మన పోలీస్ స్టేషన్కి నేను వచ్చినాను. మన పోలీస్ స్టేషన్ ఉంటాడు. మీ గ్రామాల కొట్టంలో కానీ మళ్ళీ మాట్లాడదాం మనము. వచ్చిన విషయం చెప్పండి. ఈరోజు కదిరేపల్లి గ్రామంకి రావడం జరిగింది. విలేజ్ విజిట్లో భాగంగా రావడం జరిగింది. గ్రామస్తులతో ఇక్కడ ఉండే సమస్యలు, ఏదైనా పోలీస్ పరంగా ఏమైనా అవసరమైన చర్యలు ఏమైనా ఉంటే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు విచారించడం కోసం రావడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు మరియు ఈ బాల్య వివాహాలు, తర్వాత భూమి సమస్యల గురించి గొడవలు పడకుండా వాటి పరిష్కారాలు, తర్వాత రాబోయే ఎలక్షన్స్ గురించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. వాటి వల్ల సమస్యలు, వాటి వల్ల నష్టాలు తెలియజేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో సహకరించాలని చెప్పేసి మన గ్రామస్తులను కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా జరుగుతూ ఉంటే కనుక మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని అలాంటివి జరగకుండా ఉంటూ ప్రశాంతమైన వాతావరణం గ్రామాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఇట్లా పల్లెల్లో సందర్శించడము, తర్వాత ఇక్కడ ఉండే పరిస్థితులను కనుక్కొని ఆ పరంగా ఎక్కువగా చర్యలు తీసుకొని ముందస్తుగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది.